హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దామండి. అది నా స్టైల్లో. మనకు సండే వచ్చిందంటే చేపలు, చికెన్, నాన్ వెజ్ మీద ఇష్టంగా తింటాం కదండి. దాంట్లో మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అంటే చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదండి. మరి ఈ చేపల పులుసుని ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తానండి. అది నా స్టైల్లోని. ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా చేస్తారు ఈ చేపల పులుసు. ఆంధ్రాలో ఒకలా చేస్తారు, నెల్లూరులో ఒకలా చేస్తారు. కానీ ఎలా చేసినా కూడా చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. మరి ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా మసాలా తీసుకుందామండి. మసాలాల కోసం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇవి డ్రై రోస్ట్ ఏం చేయవలసిన అవసరం లేదండి. పచ్చివి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి వరకు వేసుకోవాలండి. పొట్టు తీయకుండా వేస్తున్నాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకుని వేసుకుని వీటిని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకుందామండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, అరకిలో చేపలకి. వీటిని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు టమాటాను కూడా మనం పేస్ట్లో చేసుకుందామండి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అలాగే పులుసు కోసం ఇక్కడ చింతపండుని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి ఒక 40 నుంచి 50 గ్రాముల మధ్యలో ఉంటుందండి. ఈ చింతపండుని మనం వాటర్ వేసుకుని పక్కన నానబెట్టుకోవాలండి పులుసుకి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నె పెట్టుకోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడూ కూడా కొంచెం ఎక్కువే పడద్దండి చేపల పులుసుకి. ఆయిల్లో మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఈ విధంగా చీలుకోవాలి. బాగా చీరుకలుగా కాకుండా మజ్జిగ ఘాటుగా పెట్టుకుని ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్ పేస్ట్, అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కల్లుప్పు, టేస్ట్కి సరిపడా కల్లుప్పు కూడా యాడ్ చేసుకుని ఇది 1 నిమిషం మూత పెట్టుకుని ఫ్రై అవనిద్దాము. 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదండి, పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది కదండి. దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుందాము. వేసుకుని ఇది ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందామండి. టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిచ్చుకుందాం మూత పెట్టి. ఓకే, చూస్తున్నారు కదండి, టమాటో కూడా మంచిగా ఫ్రై అవుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం మనం. ఇందులోకి ఒక 4 బెండకాయల వరకు కట్ చేసి వేసుకోవాలండి. బెండకాయని 2 ముక్కలుగా కట్ చేశానండి. ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి బెండకాయ ముక్కలు. మీరు దీంట్లో వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెండకాయ వేసాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే దీన్ని ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. కారం ఇక్కడ మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఒకసారి వేపుకుని మూత పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫ్రై అయితే మనకు పచ్చివాసన అనేది పోతుంది. మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయింది కదండి. ఇదంతా ఒకసారి కలుపుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి చింతపండు పులుసు, చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసుకుని ఇది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకుందామండి. ఈ విధంగా కలిపాక మనకి పులుసు అనేది థిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి మనకు పులుసుకి సరిపడంత వాటర్ అయితే దీంట్లో వేసుకోవాలి. మీకు పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కరెక్ట్గా చెప్పాలంటే ముక్క మునిగే వరకు కూడా వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి చేపల పులుసుకి చేప ముక్క అయితే బాగా పట్టదండి, గమ్మునే ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్గా తీసుకున్నటువంటి చేప ముక్కలు చూసుకుంది, ఇది క్లీన్ చేసుకుని ఒకసారి సాల్ట్ వాటర్లో కూడా కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టినప్పుడు దీంట్లో నేను కొంచెం కల్లుప్పు వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి మన కర్రీ ప్రిపేర్ చేసుకునే వరకు కూడా. ఇప్పుడు ఈ పులుసులో మనం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఈ చేప ముక్కలను అయితే మనం
పులుసులో వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి. చేప తల ఉంటుంది కదండి, అదైతే ఎప్పుడు కూడా మధ్యలో వేయండి. మధ్యలో వేసుకోవడం వల్ల పులుసులో బాగా ములుగుతుంది. ఈ విధంగా మనం పులుసుతోటి ముక్కల్ని పట్టించామంటే పులుసు అంతా కూడా ముక్కలకు బాగా పట్టి బాగా కుక్ అవుద్దండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ అవనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎప్పుడు కూడా గరిటె పెట్టి కదపకూడదండి. చేపల కూర ఎప్పుడు కూడా ఒక క్లాత్ తీసుకుని దాకని ఎప్పుడు కూడా ఈ విధంగా తిప్పాలి. మనం గరిటెతో తిప్పితే ఏమవుతుందంటే ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి మనకి కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధంగానే కలుపుకోవాలి చేపల కూర. ఇదే స్టేజ్లో మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ అవి చెక్ చేసుకుని మనకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకుని దీన్ని మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాము. ఓకే, చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అయితే పులుసు దగ్గర పడుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా పులుసు ఉండాలి. మనకి బాగా దగ్గర పడినా కూడా చేపల పులుసు బాగోదు. మనకి పులుసు కిందే ఉండాలండి. చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే పైన వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలామంది చేపల పులుసుని వేడివేడిగా తింటారు. కొంతమంది చల్లారిన తర్వాత చల్లగా తింటారండి. టేస్ట్ బాగుంటుందండి. ఎలా తిన్నా కూడా చేపల పులుసు అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చేపల పులుసుని వండగానే వేడివేడిగా తినడం అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అలాగే తింటాము. మరి ఈ చేపల పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయట్లేదండి. కానీ చూసిన వెంటనే లైక్ చేయండి. అలాగే మన యొక్క వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుందండి. మీ నుంచి మాకు ఎటువంటి ఆన్సర్ వస్తుంది, అప్పుడు మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి బాగుంటుంది. మరి మన ఈ యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు వెంటనే నా వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.